జై అమరావతి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో రాజధాని రైతులకి వార్షిక కౌళ్ళు బడ్జెట్లో కేటాయించిందండి 400 కోట్లు. మేము ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఏమైందంటే గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని రైతులకు కౌళ్ళు ఇవ్వడానికి ఎన్నో ఇబ్బందులు గురి చేశారండి. కౌళ్ళు రాక, పనులు లేక దూర ప్రాంతం 30-40 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి పనులు చేసుకుంటుంటే ఎన్నో ఇబ్బందులు పడ్డారండి. కనీసం ఇంట్లో జరక్క పిల్లల స్కూల్ ఫీజులు కానీ, వృద్ధులు హాస్పిటల్కి కానీ ఏది చేసుకోవడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. అదేమంటే ప్రశ్నించి కౌళ్ళు అడిగితేనేమో ఆ సిఆర్డీ ముట్టడి చేయటమో లేదా కోర్టులకు వెళ్ళటమో చేస్తే అప్పుడు కూడా అసలు లెక్కే చేయలేదండి ఆ వైసీపీ ప్రభుత్వం మారిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వాల్సిన కౌళ్ళు కూడా 2 ఏళ్ల నుంచి పెండింగ్ అండి. అవి అసైన్ రైతులకు ఇవ్వలేదు, మామూలుగా రైతులకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. ఆ కౌళ్ళన్నీ కూడా ప్రభుత్వం గెలిచిన వెంటనే రైతుల ఖాతాల్లో అసైన్ రైతులకి అందరికీ జమ చేశారండి. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఇవ్వాల్సిన కౌళ్ళు కూడా త్వరితగతిన ఇస్తున్నారు. ఇంకా కౌళ్ళు 10 ఏళ్ళు అన్నదల్లా 5 సంవత్సరాలు పెంచారు. దానివల్ల రైతులు ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నామండి. ఈ ప్రభుత్వం ఈ రకంగా పనులు చేసి ఈ వచ్చిన కంపెనీలు తీసుకొచ్చి, కొత్త కంపెనీలు వచ్చి ఇదంతా 70% పూర్తయిన వాటికి మౌలిక వసతులు కల్పించి అవి కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇవంతా పూర్తయితే కంపెనీలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయండి. ఎక్కడెక్కడికో వెళ్ళిన పిల్లలందరూ కూడా ఇక్కడికే అమరావతి వైపే రావాలని చూస్తున్నారు. ఈ అమరావతి అభివృద్ధి జరిగితే ఆ ఫలాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి అందుతాయండి. ప్రతి ఒక్కళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అమరావతి రైతులు గత ఎన్నో బాధలు పడ్డాం, కానీ ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలల సమయంలోనే కౌళ్ళు కొలేశారు. ఆ వేసిన కౌళ్ళు కాక మళ్ళీ 5 సంవత్సరాలు పొడిగిస్తామంటే చాలా ఆనందపడ్డారు. రాష్ట్రం మొత్తం కూడా ఈ ఉమ్మడిగా రావటం, ముగ్గురు కలిసి ఆ రాష్ట్రాన్ని కాపాడాడంటే మాకెంతో సంతోషంగా ఉంది. 4,000 కోట్లు ఇవాళ వేయాలని కౌళ్ళకి మామూలుగా ఆలోచించారంటేనే దానికి కూడా ప్రజలంతా కూడా ఎంతో సంతోషపడుతున్నారు. ఇవాళ ఒక చిన్న రైతు ఉన్నాడంటే ఆయనకి 2 సంవత్సరాలు పంట పండించుకుంటే ఏ సంవత్సరం పంట ఆ సంవత్సరం పండించుకునేవాళ్ళు. అదే 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కౌళ్ళు వేయకుండా ఉంటే ఎంత బాధపడ్డారో. కొద్ది వాళ్ళు బయటికి పోలేక, వేరే పనులు చేయలేక ఈ పొలాలు పండించుకునేవాళ్ళు మామూలుగా ఎక్కడన్నా వాటర్లకి అట్టా వెళ్ళి చేయాలంటే చేయలేరు. ఈ కౌళ్ళు రాక పిల్లల్ని చదివించుకోవటానికి, పెద్ద వయసు వాళ్ళు ఉండారంటే హాస్పిటల్కి పోవటానికి నానా రకాల ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఈ ఉమ్మడి కుటుంబంలాగా కలిసి వచ్చి రాష్ట్రాన్ని కాపాడారు. ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో వేలాది ఉద్యోగాలు వస్తున్నాయి. ఎక్కడెక్కడ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీలన్నీ కూడా వాళ్ళ ముందుకు తీసుకొచ్చి అమరావతిని బతికిచ్చారు. బోల్డ్ అంత రాష్ట్రాన్ని కాపాడారు. కావాలంటే ఎంత అభివృద్ధి అయినా బాబుగారు ఎక్కడుంటే అక్కడే బాబుగారితోటే అభివృద్ధి ఉంది అనేది ప్రపంచానికి మొత్తానికి కూడా ఈ 4 నెలల్లోనే తెలిసిపోయింది. ఒక్క ఇసుక అనేది ఉంటేనే ఎంతమంది బాగుపడుతున్నారు. వాళ్ళ కరెంటు వాళ్ళ దగ్గర నుంచి సిమెంట్ కట్టలు, ఇనుము మొత్తం కూడా బాబుగారితోటే అభివృద్ధి. గ్యాస్ బండలని ఇస్తామన్నారు, సంవత్సరానికి 3 బండలు అన్నారు. ఆల్రెడీ ఇచ్చేశారు కూడా. కొంతమందికి అకౌంట్లో పడిపోయినాయి కూడా బండలు తెచ్చుకున్న వాళ్ళకి. అలానే అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అనేది ఈ కూటమి ప్రభుత్వంతో రాష్ట్రానికి తెలిసిపోయింది. అమరావతి రైతులుగా మేము ఎంతో సంతోషపడుతున్నాము. ఈ కౌళ్ళు పడితే చిన్న చిన్న కౌళ్ళు కూడా మొత్తం అందరికీ అందుతాయి ఈ ఫలాలని చెప్పి మేము చాలా ఆశపడుతున్నాము. కానీ బాబుగారు ఎక్కడుంటే అక్కడే అభివృద్ధి ఉంది. రాష్ట్రానికి ఏ నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది అనేది కూడా ప్రజలకు కూడా తెలిసిపోయింది. అందుకని మేము బాబు గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ముందుగా అమరావతి రైతులందరి తరపు నుంచి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే నిన్న బడ్జెట్ సమావేశాల్లో 3,400 కోట్లు అమరావతికి కానీ రైతులకు వార్షిక కౌళ్ళకు కానీ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీంట్లో 3,000 కోట్లు అమరావతిలో పునర్నిర్మాణానికి, అంటే మౌలిక వసతులు, రోడ్లు, వీటన్నిటికీ 3,000 కోట్లు కేటాయించారు. అట్లాగే 400 కోట్లు ఏంటంటే రైతులకి వార్షిక కౌళ్ళు ఇవ్వాల్సింది, అది ఆ 400 కోట్లు రైతులకి వార్షిక కౌళ్ళకి కేటాయించారండి. గత 5 సంవత్సరాలు మాకు ఎలా ఉందంటే, గత ప్రభుత్వం అసలు వార్షిక కౌళ్ళ కోసం కోర్టు మెట్లు లేకపోతే సిఆర్డీఏ ముట్టడో ఏదో ఒకటి కార్యక్రమం చేస్తేనే పడేదండి.
కానీ ఆయన దిగిపోయే 2 ఏళ్ళు మాత్రం కౌళ్ళు ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వానికి చాలా భారమైందండి. ఏంటంటే వచ్చిన కొత్తలో మొన్న సెప్టెంబర్ అక్టోబర్లో ఒక వార్షిక కౌళ్ళు రిలీజ్ చేశారండి. అంటే గత ప్రభుత్వం వేయాల్సిన వార్షిక కౌళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకి కేటాయించిన మనము ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి కౌళ్ళు ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి అని అనేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్న ఆ రోజు విజయవాడకి వరదలు వర్షాలతో ఎంత అతలాకుతలం అవుతున్నారు. రాష్ట్ర బడ్జెట్లో అమౌంట్ అనేది లేకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం రైతులకి ఒక వార్షిక కౌళ్ళు అనేది రిలీజ్ చేశారండి గతంలో. ఇప్పుడు అట్లానే ఇంకొక వార్షిక కౌళ్ళు ఆ ప్రభుత్వమే చెల్లించాల్సింది ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వాళ్ళకి ఎమ్మటే చెల్లించాలని అనేసి ఈ రెండోది కూడా ఎంత కష్టమైనా సరే ఆ 2వ వార్షిక కౌళ్ళు కూడా చెల్లించారండి. అంటే వాళ్ళు వేయవలసింది ఈ ప్రభుత్వం పెట్టుకున్నదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎంత బర్డెన్ అంటే అంత బర్డెన్ చేశారు ఆ ప్రభుత్వం వాళ్ళు. దానికి మేము ముందరగా కుటుంబ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రంలో బడ్జెట్ అనేది ఎవరికి కష్టాలు ఉండకూడదు అనే సదుద్దేశంతో సమన్యాయం చేసుకుంటూ పోతుందండి ఇప్పుడు ప్రభుత్వం. అట్లానే ఇవాళ కేవలం అమరావతికే కాదండి, కడప స్టీల్ ప్లాంట్కి 25 లక్షల కోట్లు రిలీజ్ చేశారు. ఇంకోటి 5 ఏళ్లలో 16 లక్షల గృహాలు నిర్మించాలి అనే లక్ష్య ధ్యేయంతో కొంత రిలీజ్ చేశారు అమౌంట్. అట్లా ప్రతి ఒక్కళ్ళకి సదుద్దేశంతో ఎట్లా లాభం చేకూరుతుందో అన్న ఇదితోటే చేస్తున్నారు. కానీ మాకు అనుకూలమైన వాళ్ళ కోసం లాభం, మాకు వ్యతిరేకత ఉన్న వాళ్ళ కోసం లాభం అనేది చూడలేదండి. రాష్ట్రంలో ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అట్లానే దాని ద్వారా మన అభివృద్ధి అనేది జరుగుతుందండి. దయచేసి ఓకే. జై అమరావతి, సేమ్ ఆంధ్రప్రదేశ్. ముందుగా కూటమి ప్రభుత్వానికి శతకోటి నమస్కారాలండి. గత ప్రభుత్వం మేము ఎప్పుడు కౌళ్ళు అడిగినా కూడా ఒక అడ్వాన్స్ కోర్టుకు వెళ్ళి మేము కోర్టులో గెలిచినా కూడా ఇవ్వటానికి డబ్బులు లేవని డిఆర్టీ ఆఫీసులకు పోయినా కూడా పట్టించుకోని పరిస్థితి అండి రైతులది. ఇవాళ బడ్జెట్లో మరి రైతులకి 400 కోట్లు కౌలు డబ్బులు శాంక్షన్ చేశారు. ప్రతిరోజు సీఎం గారు ఏం చేసేది వీడియో ద్వారా చెప్తున్నారండి. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అంతకుముందు, ఇప్పుడు మాత్రం ప్రభుత్వం మారిన కాడి నుంచి మాత్రం మా కష్టాలు అనేవి మాత్రం లేవండి. మనము అనుకోని కౌలు అనేటప్పటికే సీఎం గారు ఏదో ఒకటి చెప్తానే ఉన్నారన్నమాట. ఈ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. జై అమరావతి. జై ఆంధ్రప్రదేశ్. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ముందుగా రాజధాని అవసరాల నిమిత్తం అంటే మౌలిక వసతులు కల్పించేందుకు ఒక 3000 కోట్లను, అలాగే రైతులకు వార్షిక కౌలు చెల్లింపు కోసం ఒక 400 కోట్లను కేటాయించినటువంటి బడ్జెట్ అంటే ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గతంలో రాజధాని నిర్మించుకున్న అర్ధాంతరంగా ఆపేసి ఒక అనాలోచిత ప్రకటన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రైతులు కూడా వార్షిక కౌలు చెల్లించకుండా ఎన్నో ఇబ్బందులు గురి చేయడం జరిగింది. ఈ రకంగా రాజధాని అర్ధాంతరంగా ఆపేసి ముందుకు వెళ్ళలేకుండా ఎన్నో కేసులు బనాయించి ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిప్పినటువంటి పరిస్థితి. అయితే కుటుంబ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎప్పుడైతే ఈ రాజధాని నిర్మాణ పనులు పరుగులు పెట్టేస్తున్నారో అప్పటి నుంచే రైతులమైన మాకు చాలా ఆనందం కలిగింది. రైతులకే కాదండి, రాష్ట్ర ప్రజలకు కూడా. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలందరూ ఈ రాజధాని నిర్మాణంలో భాగస్వాములే. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి భూమిలో వారంతా భాగస్వాములే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఆనందం వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ఈ పరుగులు పెట్టే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కూడా ఇలా నిధులు ఒక్కొక్కటి వెంటనే రావడం, అలాగే మొన్న వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, అలాగే ఏడీబీ బ్యాంక్ వారు 15,000 కోట్లను మంజూరు చేయడం కూడా జరిగింది. దానికి కమిషనర్ గారు కూడా సంతకాలు పెట్టి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సంతోషకరమైన వార్తలు వింటూ మన రాష్ట్రం అభివృద్ధి పదంలో రోజు దినదినాభివృద్ధి చెందుతూ ముందడుగులో ఉండాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము. అలాగే రైతులమైన మాకు కూడా ఈ రిటర్నబుల్ ఫ్లాట్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా త్వరగా డెవలప్ చేసి రైతులకు అందించాలని కుటుంబ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. జై అమరావతి.